అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. బీమా పాలసీల నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్త పాలసీలు తీసుకోవడానికి లేదా పాతవాటిని పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాయామం చేయడం ద్వారా శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. మరియు మీ కుటుంబ సంక్షేమం కోసం కృషి చేస్తారు. మంచి పనులు చేపడతారు. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. కెరియర్లో ఆశించిన పురోగతి కనిపించదు. పారిశ్రామిక వ్యాపారాలకు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ మనసులో సంపూర్ణమైన శాంతి, నిశ్చలత నెలకొంటాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రోజును గడుపుతారు. మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ శుభ సంఘటనలు మీ జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. ఇంజనీరింగ్ రంగంలో మంచి ప్రాజెక్టులు చేపడతారు. మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితాలు ఇప్పుడు మీకు లభిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. ప్రేమ సంబంధాలలో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతారు. మీరు రాసిన పుస్తక సమీక్షకు మంచి స్పందన వస్తుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను అందరూ మెచ్చుకుంటారు. దైవిక ఆలోచనలు మీ మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. సత్పురుషుల సాంగత్యం మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. ఆహార రంగంలో మీరు కొత్త వంటకాలను ప్రయత్నిస్తారు. రుచికరమైన భోజనం ఆస్వాదిస్తారు. మీ మనోభావాలు ఈరోజు ఉన్నతంగా ఉంటాయి. మీరు సానుకూల దృక్పథంతో ఉంటారు. ఈ రాశివారికి ఈరోజు అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. అనుకోని విజయాలు సొంతమవుతాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీకు శుభాన్నిస్తుంది. విద్యుత్ రంగంలో మీకు పురోగతి కనిపిస్తుంది. మీ శక్తి వనరులు మెరుగుపడతాయి. మీ పనులు సులభంగా జరుగుతాయి. ఇతరులు మీ పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. మీ మాటలకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతనపై ఈరోజు మనసు లగ్నం కాదు. పూజలు సక్రమంగా చేయలేకపోతారు. దైవ కార్యాల వైపు దృష్టి మళ్లించడానికి అడ్డంకులు ఏర్పడతాయి. ఆఫీసులో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఒక పెద్ద ఒప్పందం కుదురుతుంది. భూమి లేదా ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు అనుకూలమైన రోజు. మీ సంతానం పురోగతి సాధిస్తుంది. వారి పట్ల మీకు గర్వం కలుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలని ప్రణాళికలు వేసుకుంటారు. అవి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీరు తీసిన ఫోటోలలో ఆశించిన స్పష్టత కనిపించదు. ఈ రోజు ఫోటోగ్రఫీ ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. మీరు తీరప్రాంత పర్యటనకు ప్లాన్ చేసుకుంటారు. మీ గత తప్పులను సరిదిద్దుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా నిరూపితమవుతాయి. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చల్లో పాల్గొని మాట పెరవలసి వస్తుంది. సోషల్ మీడియా వాడకం వలన సమయం వృధా అవుతుంది. ఆత్మ పరిశీలన ద్వారా మీ బలహీనతలను అధిగమిస్తారు. మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి మార్గం స్పష్టమవుతుంది. మీ మాట తీరు, పనుల వలన సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. చట్టపరమైన చిక్కులు ఈ రోజు మిమ్మల్ని వేధిస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు రావు. పర్యావరణ పరిరక్షణపై మీకు శ్రద్ధ పెరుగుతుంది. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీ ఆస్తుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని మీరు పురోగతి సాధిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి.
కొత్త బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. పశుపోషణ ద్వారా ఈరోజు అధిక లాభాలు వస్తాయి. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మత్స్య పరిశ్రమలో లాభాలు వస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సినిమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేస్తారు. మీరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. ఊహించని ధన లాభాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. వ్యాపార సంబంధాలు బలపడతాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభప్రదం. పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు. మీ సృజనాత్మకత ఈరోజు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. కళాత్మక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సంగీతం వినడం ద్వారా ఆనందం పొందుతారు. కొత్త స్వరాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. దానిని అర్థం చేసుకోలేరు. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ మాట తీరుతో ఇతరులను ప్రభావితం చేస్తారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజిక సేవకు కృషి చేస్తారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యాపార సమావేశాలు లాభదాయకంగా ముగుస్తాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు అందరినీ ఆకర్షిస్తాయి. శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు. ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది. పాత బంధువులతో లేదా దూరపు పరిచయస్తులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి అపార్థం ఎదురవుతుంది. పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా పెరిగిపోతుంది. గడువులోగా పనులు పూర్తి చెయ్యడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మీ మేధస్సు పెరుగుతుంది. రాజకీయాలలో ఉన్నవారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. వారి నిర్ణయాలు విమర్శలకు దారితీయవచ్చు. వృత్తి అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఏ సమస్యకైనా మీరు వెనుకాడరు. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. వారి నుండి ఆశించిన సహాయం అందక నిరాశ చెందుతారు. జల వనరుల సంరక్షణకు మీరు కృషి చేస్తారు. సామాజిక సేవలో పాలుపంచుకుంటారు. సామాజిక సంబంధాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీకు నచ్చని వ్యక్తులతో తప్పనిసరిగా సమయం గడపవలసి వస్తుంది. ప్రయాణంలో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయాణ అనుభవం అసంతృప్తికరంగా ఉంటుంది. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేవారు నష్టాలను చవిచూస్తారు. కొత్త బిజినెస్ ప్లాన్లు అమలు చెయ్యడంలో విఫలమవుతారు. మీరు చేసే రచనలు, కూర్పులలో స్పష్టత, అద్భుతమైన శైలి కనిపిస్తుంది. మీ రచనా నైపుణ్యాలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. శుభార్థ క్రియలను జరుపుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ఈరోజు గొప్ప ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు మరింత పెరుగుతాయి. పాత విభేదాలు తొలగిపోయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఆధునిక పద్ధతులు మీకు మేలు చేస్తాయి. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. ఇంటిలో మరమ్మత్తులు లేదా మార్పులు చేసినా అవి సరిగా పూర్తికాక అదనపు ఖర్చు పెరుగుతుంది. ఇంటి వాతావరణం అస్తవ్యస్తంగా మారుతుంది. మీరు చేస్తున్న పనిలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ వినూత్న ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. నాట్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈరోజు అంతగా అనుకూలం కాదు. ప్రదర్శనలలో లోపాలు తలెత్తవచ్చు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది. పొదుపు పెరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.